ఆర్కే బీచ్ విశాఖపట్నంలోని బీచ్లన్నిటిల్లోనూ ప్రాముఖ్యమైనది ఆర్కే బీచ్. బీచ్ రోడ్లో ఉన్న రామకృష్ణ మిషన్ ఆశ్రమం వల్ల ఈ బీచ్కు ఆర్కే బీచ్ అని పేరు వచ్చింది. ఇక్కడ అతి ప్రాముఖ్యత పొందింది ఐఎన్ఎస్ కుర్సిరా సబ్మెరైన్ మ్యూజియం. ఈ బీచ్ ఒడ్డునున్న ఆకర్షణీయతల్లో అక్వేరియం, కాళీ టెంపుల్, విశాఖ మ్యూజియం బాగా ప్రాచుర్యం పొందినవి. ఈ బీచ్ ఒడ్డునున్న వరుస కట్టిన షాపులు హస్తకళా తయారీ బొమ్మలు మరియు సముద్రపు శంఖాలు, గవ్వలు అమ్మే షాపులు అసలైన షాపింగ్ ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్కే బీచ్ రైల్వే స్టేషన్కు అతి చేరువలో 6 కిలోమీటర్ల దూరంలోనూ, ఎయిర్పోర్ట్కు 14 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఎర్రమట్టి దిబ్బలు దేశంలో ఉన్న చారిత్రాత్మక ప్రదేశాల్లో ఎర్రమట్టి దిబ్బలు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ ఎర్రమట్టి దిబ్బలు ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి. ఎన్నో ఏళ్ల క్రితం నేల కోతకు గురి కావడం వలన ఇవి ఏర్పడ్డాయి. భీముని పట్నానికి అతి దగ్గరలో ఈ ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి. ఇక్కడున్న పచ్చని చెట్లు 40 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. ఈ చెట్లు కొన్ని కట్టడాలకు అనువుగా ఉండటం కోసం 15 మీటర్ల వరకు చదును చేయబడ్డాయి. వేల ఏళ్ల క్రితం ఏర్పడ్డ ఈ ఎర్రమట్టి దిబ్బల చుట్టూ పచ్చని చెట్లతో ఒక పక్క, బంగాళాఖాతపు సముద్రపు అలలతో ఇంకో పక్క వీక్షకులను కట్టిపడేస్తాయి. ఎర్రమట్టి దిబ్బలు రైల్వే స్టేషన్కు అతి చేరువలో 33 కిలోమీటర్ల దూరంలోనూ, ఎయిర్పోర్ట్కు 41 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నాయి. సముద్ర మట్టానికి 128 అడుగుల ఎత్తులో గంభీరంగా నిల్చుని పర్యాటకుల్ని అలరిస్తోంది. భీముని పట్నం దగ్గర ఉన్న మరొక బౌద్ధ క్షేత్రం తొట్లకొండ. భారత నావికా దళాలు నేవల్ బేస్ కన్స్ట్రక్షన్ కోసం స్థల పరిశీలన చేస్తున్నప్పుడు బయటపడింది ఈ తొట్లకొండ. 1988 నుండి 1993 మధ్య ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కియాలజీ వారిచే ఎన్నో పరిశోధనలు ఇక్కడ జరిగాయి. ఇక్కడి పర్యావరణం, ప్రకృతి పర్యాటకుల్ని కట్టిపడేస్తాయి. బుద్ధుని ఆనవాళ్లు ఎన్నో ఇక్కడ మనం చూడవచ్చు. కొండ క్రింది ప్రదేశంలో బీచ్ హట్స్ చక్కని ఆహారాన్ని సర్వ్ చేస్తాయి. ఇక్కడ సేద తీరితే సమయంతో పని లేకుండా ఒక కొత్త లోకాన్ని చూసిన అనుభూతి పర్యాటకులకు కలుగుతుంది. రైల్వే స్టేషన్ నుంచి 22 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ తొట్లకొండ నెలకొని ఉంది.